శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను వాస్తు పండిట్ చందక్చర్ల ధనుంజయ స్వామిని. ఈరోజు హైదరాబాద్ ఆల్వాల్లో ఉన్నాము. ఆల్వాల్లో ఒక ఇంటి వారు నన్ను ఇక్కడ పిలిపించారు. ఈ ఇంటి వారికి తరచూ అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, వీరికి రావలసిన భూములు వీళ్ళకి రాకపోవడం వంటి అనేక సమస్యలలో సతమతమవుతూ నన్ను ఇక్కడికి పిలిపించారు. వీరికి దిగుముడు ఉంది, వాయువు పెరిగింది, నైరుతి పెరిగింది, మరియు బెడ్రూమ్లో బాత్రూమ్ వాయువు పెరిగింది. ఇవన్నీ నేను ఆల్ట్రేషన్ ఇచ్చాను. ఈ ఆల్ట్రేషన్ చేసిన 3 నెలల లోపే వీరికి మంచి జరగడం ప్రారంభమై దాదాపు 6 నెలల లోపలనే వీళ్ళ అనారోగ్యాలు ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్లకుండా అవుతుంది. ఎందుకంటే వాస్తు వల్ల వచ్చు ఎనలేని సంపదలు, వాస్తు వల్ల వచ్చు వైభవము, వాస్తు లేని ఇల్లు వల్లకాడేనురా, వాస్తు నమ్ముకున్న వసుధ ధన్యుడురా, ధనుంజయుని మాట సత్యమేరా అని ఒక పద్యం రాశాను ఇప్పటికి 40 ఏళ్ళ క్రిందటే. ఆ రీతిగా ఈ ఇల్లు వీళ్ళు సరి చేసుకుంటాం వెంటనే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుందని తెలియజేస్తూ, ఈ ప్లాన్ చూపించే ముందు ఏమి ఆల్టరేషన్ ఇచ్చానో మీకు తెలియజేసే ముందు, ఇంటి యజమాని శ్రీనివాస్, యజమానురాలు స్వప్నశ్రీ మరియు వీళ్ళ మామగారు భాస్కర్ గౌడ్ గారు ఇంటిలో వాళ్ళ అనుభవాన్ని మీకు తెలియజేస్తారు. తదనంతరం ఈ ఇంటి ఆల్టరేషన్ చూపిస్తాను. ఇలాంటి దోషాలు మీకుంటే కూడా నేను ఇలా ప్లాన్లో చూపించినట్లు మీరు సరి చేసుకుంటే వాస్తు పండితుల అవసరం లేకనే ఈ దోషాలను మీరు సరి చేసుకోవచ్చని తెలియజేస్తూ మన శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. వాస్తు గురించి నాకు అంత అవగాహన లేదు. కారణం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం వల్లనే. ఈ ఇల్లు మేము 2018లో కట్టుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కారణాలు తెలియక అటు ఇటు అందరిని అడగటం జరిగింది. కానీ గురూజీ గారిని పిలిచిన తర్వాత తెలిసింది మాకు మా ఇల్లు దిగ్గుడం రీతిలో ఉందని చెప్పారు. సో దానికి ఏ విధంగా చేసుకుంటే మేము ఆర్థికంగా అనారోగ్యపరంగా తప్పించుకోగలుగుతాము అనేది మాకు ఇప్పుడు అన్ని చూపించారు ప్లాన్ ప్రకారము. గురూజీ గారిని కూడా మేము చాలా మందితో తెలుసుకుని గురూజీ గారిని మా కోసం ఆయన అక్కడి నుంచి ఈశ్వర్ నుంచి ఇక్కడికి వచ్చారు. మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఆయన పెట్టించిన ఈ వాస్తు ప్లాన్ ఏదైతే ఉందో అది మేము ఇప్పుడు త్వరలో చేసేసుకుంటాము. ఇప్పటి నుంచి అయినా మాకు అంత ముఖ్యంగా ఏంటంటే మాకు 5 ఎకరాల భూమి అనేది వచ్చేది ఉంది. కొలతల వరకు వచ్చి ఆగిపోయింది. దానికి కారణం తెలియక మేము చాలా సతమతమయ్యాము. అందరినీ కలిసాము కానీ కాలేదు. గురూజీ గారు చెప్తే గురూజీ గారు చెప్పారు, ఇప్పుడు ఈ వాస్తు ప్రకారం సెట్ చేసుకుంటే అంత క్లియర్ అయిపోతుంది, మీ భూమి మీకు వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువగా ఏంటంటే అనారోగ్యాలు అనేది మనం అనుకుంటాము, మనం ఉండవలసిన పరిసరాలను బట్టి అనిపిస్తుంది. కానీ దానికి తోడుగా వాస్తు ప్రకారం కూడా అనారోగ్యాలు కలుగుతాయని తెలిసింది ఈరోజు నాకు. ఎవరైనా కానీ ఈ ఛానల్ చూసినా, ఎవరైనా కానీ కొత్త ఇల్లు కట్టుకున్నా, పాత ఇల్లు ఉన్నా తరచుగా అనారోగ్యాలు పాలవుతూ ఉంటే ఒక్కసారి మీరు ఈ ఛానల్ అగర్ మీరు చూసినా, ఈ గురూజీ గారిని కలిసినా మీకు తొందరగా ఇట్టే ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడతారని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్లో ఈ పశ్చిమ దిగ్గుడం నాకు దొరకలేదు. నాకు అనిపించింది ఈ పశ్చిమ దిగ్గుడం మీ అందరి వరకు చేరాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కట్టేది ఏంటంటే పశ్చిమ దిగ్గుడం వెనక ఫుల్గా కట్టేది, ముంగడ ఖాళీ ఉంటుంది. సో బాగుంటుంది అని అనుకుంటాము. దానివల్ల ఏ పరిస్థితులు, ఏ అనర్థాలు ఎదుర్కోవాల్సిందో నేను ఎదుర్కొంటున్నాను. అది మీరు దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే పశ్చిమ దిగ్గుడం ఉన్న వాస్తుని చూసి మా ఇల్లు మేము ఎలా సెట్ చేస్తున్నామో మీరు చూసుకుని మీరు కూడా అలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. స్వామి గారిని కలిసే అంత ఆలోచన మీకుంటే స్వామి గారిని కూడా కలిస్తే మీరు ఎంత దూరం ఉన్నా మీ దగ్గరికి టైంలో వచ్చి మీ యొక్క పరిస్థితులను చూసి మీకు సహకరిస్తారు. దాన్ని బట్టి మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదగొచ్చు, ఆరోగ్యాలను కూడా కాపాడుకోవచ్చు. స్వామి గారికి మాకు చాలా హెల్ప్ఫుల్గా చేశారు. ధన్యవాదాలు స్వామి. సంతోషం. శ్రీ స్వప్నశ్రీ గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు స్వప్నశ్రీ. ఈ ఇల్లు కట్టడము 3 సంవత్సరాలు 3 నెలలు జరుగుతుంది. అప్పటి నుంచి ఒక 3 నెలలు బాగుండింది. ఆ తర్వాత ఏదో రకమైన అనారోగ్య సమస్యలు ఉండేవి. ఎప్పుడు చూడు ఇంకా హాస్పిటల్, ఇల్లు ఇదే. ఈ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. ఎక్కువ ధన నష్టం హాస్పిటల్కే ఉండేది. మాకు ఏమైనా కార్యాలు చేద్దామన్నా ముందు పడేవి కావు. ఎన్ని పూజలు చేసుకున్నా కానీ మాకు ముందు పడేది కాదు. వాస్తు ఛానల్ చూసి మేము కొంచెం అవేర్నెస్ తెచ్చుకున్న తర్వాత గురూజీ గారి ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ మేము కొన్ని నేర్చుకున్నాము, పాటించాము. మాకు మంచి జరిగింది. ఇంకా అందుకోసం గురూజీ గారిని
ఇంటికి రప్పించాము. వారి ఆశీర్వాదంతో అన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి. స్వామివారికి ధన్యవాదాలండి. శుభవాస్తు ఛానల్ వారికి ధన్యవాదాలు. భాస్కర్ గౌడ్ గారు, వీరి మామగారు, వారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం గురూజీ. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఎంతో ధన్యవాదాలు. గురూజీ గారికి భగవంతుడు 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లినట్టు ఆశీర్వాదం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే ఎంతో మందికి మేలు చేస్తున్నారు. తను మేలు వల్ల చాలా మంది లోకంలో అందరూ బాగుపడాలని నా అభిప్రాయము. గురూజీ గారు వచ్చి ఈ స్థానానికి వచ్చి వాస్తును సరిదిద్దినందుకు ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ ఇంటిని బాగు చేసినందుకు ఆయనకు మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ గురూజీ గారు. నమస్కారం. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, ఇల్లు కట్టినప్పటి నుండి ప్రతిరోజు అనారోగ్యాలు, ఆసుపత్రికి వెళ్ళడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, వచ్చిన డబ్బంతా ఆసుపత్రులకి ఖర్చు కావడం. వీటికి తోడు ఇతను మిలిటరీలో పనిచేస్తాడు. ఆయనకి గవర్నమెంట్ ఒక 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ ఇచ్చిన భూమి కూడా కొలతల వరకు వచ్చి ఈయన చేతికి, అదేమో చేతి దాకా వచ్చి నోటి దాకా రాలేదు అన్న రీతిగా కొలతల వరకు వచ్చి ఆగిపోయింది. అది కదలలేదు. వీరి బాధలన్నిటికీ కారణం దైవ కృప అని ఎన్నో పూజలు చేశారు, ఎన్నో వ్రతాలు చేశారు, ఎన్నో యంత్రాలు కట్టించుకున్నారు, మంత్రాలు కట్టించుకున్నారు. అన్నీ అయిన తర్వాత ఒకానొక శుభ సందర్భంలో మన శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ చూశారు. ఆ వీడియోలు చూసిన తర్వాత అందులో చెప్పిన కొన్ని చిట్కాలు వాళ్ళు పాటించారు. పాటించడం వల్ల కొంతవరకు అనారోగ్యాలు తగ్గి, కొంతవరకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడి, ఈ స్వామివారు యూట్యూబ్లో చూసి చెప్పినవి మేము చిన్నవి పాటించడం వల్లే ఇన్ని శుభాలు కలిగాయి కదా, స్వామివారిని డైరెక్ట్గా పిలిపిస్తే మరీ మంచిదనే ఉద్దేశంతో ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించారు. వారి ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఏం ఆల్టరేషన్ ఇచ్చానో తెలియజేస్తాను. ఇలాంటి దోషాలుంటే మీరు కూడా చేసుకొని బాగుపడాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా వస్తుంది వీళ్ళ ప్లేసు. అంటే ఏమి, నార్త్ మెయిన్ రోడ్డు, ఈ నార్త్ ఇలా ఉండవలసిన నార్త్ ఒక ఇలా 30 డిగ్రీలు వీళ్ళకి ఈశాన్యం వైపు టిల్ట్ అయింది. ఇలా 30 డిగ్రీస్ ఈశాన్యం వైపు తిరిగి ఉంది ఈ స్థలము. ఇలా ఈశాన్యం వైపు తిరిగి ఉన్న స్థలాల్లో చిన్న దోషాలు ఉన్నా కూడా అవి హరించే శక్తి ఈ స్థలానికి ఉంది. చిన్న దోషాలు కాకుండా వీళ్ళకి పెద్ద దోషాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు పడ్డారు. ఇంత మంచి స్థలంలో వీళ్ళు ఎలా ఇల్లు నిర్మించారంటే, గ్రౌండ్ ఫ్లోరు ఇలాగే ఉంది, మెట్లు ఇక్కడ వచ్చాయి, ఈశాన్యం ఇక్కడికి ఆగిపోయింది. ఆ ఈశాన్యంకి ఈ మెట్ల లెవెల్కి సరిగా తూర్పు గోడని ఈ కాంపౌండ్ వరకు ఇలా ఒక గోడ కట్టి ఇక్కడ ఒక గేట్ పెట్టుకోమని చెప్పాను. కింద ఇదే ఆల్టరేషను, ఇక్కడ ఇదే ఆల్టరేషను. తర్వాత మెయిన్ డోరు ఈశాన్యంలో ఉంది, అవతల కిటికీ, ఇవతల కిటికీ ఉంది. ఇదంతా విశాలమైనటువంటి హాల్లో ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక డోరు ఉంది. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ ఈ విండోకి ఎదురుగా డోరు, డోర్ ఎదురుగా డోరు. ఇది కిచెన్. తర్వాత ఇది బెడ్రూమ్లో నుంచి వాయువు పెరుగుతూ బాత్రూమ్. ఇలా వాయువు పెరుగుతూ బాత్రూమ్ ఉంటే ప్రాపర్టీస్ కోల్పోతారని నేను అనేక వీడియోల్లో చెప్పాను. వీరు కూడా ప్రాపర్టీ అందుకుండా పోయింది. అందుకు ఇక్కడ ఉన్న డోర్ క్లోజ్ చేసి ఇక్కడ ఈ ప్యాసేజ్లోకి డోర్ పెట్టుకోమని చెప్పాను. ఇలా వస్తే మళ్ళీ ఇదొక బాత్రూము, ఇదొక బెడ్రూమ్లో దక్షిణానికి డోర్ ఉంది. ఇలా ఆగ్నేయ నడకలు వస్తాయి కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసి తూర్పు సింహద్వారంకి ఎదురుగా డోర్ పెట్టుకోమని చెప్పాను. మరి ఇలా వస్తే పశ్చిమ దిగ్మూడము, అనగా పశ్చిమ వైపు ఖాళీ వదులకుండా సరిహద్దు మీద ఇల్లు కట్టుకొని దక్షిణ, తూర్పు, ఉత్తరాలు ఇట్లా యు ఆకారంగా ఖాళీ వదిలినప్పుడు, నడవడానికి వీలు లేకున్నప్పుడు దీన్ని పశ్చిమ దిగ్మూడం అంటారు. పశ్చిమ దిగ్మూడం ఉన్న ఇంట్లో ఒక మనిషిని ఒక స్తంభానికి కట్టేస్తే అతను ఎటూ కదలలేడో అలాగా ఈ పశ్చిమ దిగ్మూడం అనేది తనలో ఎంత ప్రతిభ ఉన్నా రాణించలేకపోతారు. అందుకోసము ఇక్కడ వేరే వారి స్థలం ఉంది, వాళ్ళతో పర్మిషన్ కూడా అడిగినారు. ఇక్కడ వెంటిలేటర్ కానీ కనీసం లేకుంటే ఒక 4 హోల్ ఇక్కడ పెట్టమని చెప్పాను. పాసిబుల్ ఉంది ఇక్కడ కాబట్టి చేయించగలుగుతున్నాను. మరియు ఇది పశ్చిమ దిగ్మూడము ఎలాంటి దోషం ఇస్తుందంటే, నైరుతికి ఆనుకొని పారాపిట్ వాళ్ళు ఇలా వచ్చి నైరుతి పెరిగి ఉంటుంది.
ఆగ్నేయం ఇక్కడికే ఆగిపోతుంది. అప్పుడు నైరుతి పెరిగిన దోషము అనుభవించవలసి ఉంటుంది. అందువల్ల ఈ నైరుతి గోడ ఎలా వచ్చింటుందో అలాగా ఇక్కడ ఒక గేటు పెట్టుకోమని చెప్పాను. చూడండి, ఇంతే ఆల్టరేషన్. ఇవి చేసిన 3 నెలల లోపల వీళ్ళు బాగుపడతారు. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, కేవలం అతి పెద్ద దోషాలను కూడా అతి చిన్న ఖర్చుతో అతి తక్కువ బడ్జెట్లో మనం ఆ దోషాలను పోగొట్టుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఇలాంటి దోషాలు ఉంటే ఇలాగా మీరు కూడా సరిచేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో తీయడానికి సంతోషంగా, స్వామి మా వల్ల ఎంతోమందికి ఉపయోగం అవుతుంది, మేము మాట్లాడతాము, వీడియో తీయి అని ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, స్వప్నశ్రీ గారికి, భాస్కర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందించే ఏకైక ఛానల్ శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మరియు ఫ్రెండ్స్కి, బంధువులకి ఈ నా శుభవాస్తు